brands of Adhan, SNJ, 63% stock hold with MRP 150 అంటే 150 రూపాయల లోపల ఉండే ఎంఆర్పీలు వీళ్ళే మొనోపలీ చేశారు. 63%, 180 ml. అంటే 21 మొత్తం కొత్త బ్రాండ్ డామినేట్ చేస్తుంది అక్కడ. 21, 22లో న్యూ బ్రాండ్స్ ఆఫ్ అదాన్, ఎస్ఎన్జే, లేలా 43% ఆఫ్ స్టాక్ సోల్డ్ విత్ ఎంఆర్పీ 150, 180 ml. న్యూ బ్రాండ్స్ ఎస్ఎన్జే 65% ఆఫ్ స్టాక్ సోల్డ్ విత్ ఎంఆర్పీ 120, 180 ml. 22, 23 న్యూ బ్రాండ్స్ ఆఫ్ ఎస్ఎన్జీ 43% ఆఫ్ స్టాక్ సోల్డ్ విత్ ఎంఆర్పీ 140, 180 ml. అంటే ఏ విధంగా క్యాప్చర్ చేశారో కంపెనీని మీరు చూస్తే వీళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా ప్లే చేసి ఆర్డర్ తీసుకొని బలవంతంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇక్కడ మీరు ఈ చార్ట్ చూస్తే ఇంట్రెస్టింగ్గా మొత్తం సప్లయర్ వైజ్ ఎంఎన్సీలు, నేషనల్ కంపెనీస్ 53.21% 18-19లో వాళ్ళ ప్రజెన్స్, 23-24కు 5.25% పడిపోయింది. కిందన కొత్త బ్రాండ్స్, లోకల్ కంపెనీలు నేను చెప్పిన ఇంతకుముందు బ్రాండ్స్ అన్ని 23-24కి 43.48, 18-19లో 16.96. అందులో కూడా కంపెనీస్ పేర్లు ఇచ్చాం. యునైటెడ్ స్పిరిట్స్ అని, బెర్నార్డ్ రిచర్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని, ఎంఎస్ అలైడ్ బ్లెండర్ డిస్టరీస్ అని, ఈ విధంగా ఇవన్నీ కొత్తవి ఎమర్జీ అయినాయి. అవన్నీ కూడా పాతవన్నీ నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పోయే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, ఇక్కడ టాప్ 5 ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ 18-19లో మీరు చూస్తే ఈ పక్కన వాళ్ళ యొక్క షేర్ ఆఫీసర్ చాయిస్ అనేది 35,8,598 కేసెస్ అమ్మితే లాస్ట్ కొద్దిగా 5,67,000 మిగిలారు కొద్దిగా. కొన్ని అయితే మీరు చూస్తే హెచ్డి హెవెన్స్ డోర్ విస్కీ అని 21,07,527 ఉంటే 0 అయిపోయారు. ఇంకో పక్క సీగ్రమ్స్ ఇంపీరియల్ బ్లూ ఫైనెస్ట్ గ్రెయిన్ అది చూస్తే 20 లక్షలు ఉండేది 7కి వచ్చారు. మొత్తం ఆవరేజ్ని మీరు చూస్తే ఎవరైతే 5 టాప్ బ్రాండ్స్, ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ 0.91% పడిపోయారు. అంటే తరిమేశారు, బ్రాండ్ని డిస్ట్రాయ్ చేశారు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఆంధ్రాలో. ఇంకో పక్కన టాప్ 5 ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ 18-19లో 0 ఉండేవాళ్ళు విపరీతంగా పెరిగిపోయారు. సెరీ క్లాసిక్ బ్లూ ఫైనెస్ట్ విస్కీ, నేను చెప్పాను బూమ్ బూమ్ అని, అవి కూడా ఉన్నాయి. ఇష్టానుసారంగా ఇవన్నీ చేసి ఎక్కడికెక్కడికో తీసిపోయే పరిస్థితికి వచ్చారు వీళ్ళు ఇష్ట ప్రకారం బ్రాండ్స్ అన్ని పెట్టి. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఈ మేజర్ ఎంఎన్సీ డిస్క్రిమినేషన్ బ్రాండ్స్ మీరు చూసినప్పుడు 18-19లో ఉన్నటన్నీ కూడా టాప్ 3 బీర్ ఇవన్నీ. ఇవి 18-19లో ఈ బ్రాండ్స్ పాపులర్గా ఉంటే అవి 0 అయిపోయినాయి, చాలా వరకు కిల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ లోకల్ బ్రాండ్స్ 0 ఉండేటివి 12 లక్షలు ఇమారి పెరిగే పరిస్థితి వచ్చింది. నేను నిన్నే అడుగుతున్నా, నాకు ఎప్పుడు తాగే అలవాట్లేదు కానీ ఈ బ్రాండ్స్ చూస్తే ఎలక్షన్లో చెప్పాం బూమ్ బూమ్ అని, ఎక్కడున్నాయి పేర్లు తీసుకోమన్నా, మా వాళ్ళు ఇచ్చారు ఈరోజు. బూమ్ క్లాసిక్ బీర్ అంట, బూమ్ సూపర్ స్ట్రాంగ్ బీర్ అంట, బూమ్ సూపర్ స్ట్రాంగ్, ఇది సుపీరియర్ స్ట్రాంగ్ బీర్ అంట. అందుకే నేను జనరల్గా మాట్లాడేవాడిని బూమ్ బూమ్ అని తెలియకుండా. అంటే ఏ విధంగా ఆడుకున్నారో ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం. నెక్స్ట్, దీనివల్ల మీరు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం ఏ కంపెనీ ఎట్లా చేశారని. 127 కోట్లు పెండింగ్ బిల్స్ పెట్టి ఎంఎన్సీలకి, పెర్నాడ్ రికార్డ్ అని, యునైటెడ్ బ్రేవరీస్కి, 9 కంపెనీస్కి 19లో ఇవ్వాల్సిన డబ్బులు పెండింగ్ పెట్టి ఆగస్ట్ 2023 వరకు పెట్టి తర్వాత కొద్ది కొద్దిగా ఇస్తా వచ్చారు. అంటే వాళ్ళని ఏ విధంగా వేధించాలో చేంజ్ చేయడం కోసం, ప్రొడ్యూస్ చేయకుండా చేయడం కోసం చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్,
దీనివల్ల నెట్ ఏం జరిగింది అని ఊరికే రఫ్గా ఎస్టిమేట్ చేస్తే ఇది ఒక క్యాలిక్యులేషన్. దీనికంటే రెండు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, ఇది కేస్ కింద తీసుకునింది ఒక స్ట్రీమ్. రెండో స్ట్రీమ్ ఎన్డీపీఎల్. ఏ షాప్లో కూడా బిల్ ఇవ్వాల, ఏ షాప్లో కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్. క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు చేశారు అంటే అక్కడ ఉండే దాన్ని వీళ్ళు తయారు చేసినటువంటి ఎన్డీపీఎల్ అక్కడ పంపించి అవి కూడా అమ్ముకున్నారు. అవి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినప్పుడు సప్లై ఆర్డర్ ఆఫ్ లిక్కర్, బీర్, మార్కెటింగ్ ఆఫ్ బ్రాండ్స్, ఎక్స్టార్షన్ ఆఫ్ మనీ ఫర్ కేస్ ఆఫ్ లిక్కర్, ఇంత అని ఇస్తే రిలీజ్ చేసేవాళ్ళు ఆర్డర్. ఒక కేస్ ఐఎంఎల్ ఎంత ఉందో దానికి ఇస్తే దానికి రిలీజ్ చేసేవాళ్ళు, బీర్కి చేసేవాళ్ళు. ఇది ఊరికే ఎస్టిమేషన్ రేపు రావాలి. ఇవన్నీ కూడా ఎక్కడ పోయింది కూడా ఎతకాలి, కూడా మనందరం ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇది చూస్తే ఇల్లీగల్ కలెక్షన్ రఫ్గా 2,000 రూపాయలు ఆవరేజ్ ఫర్ కేస్ ఆఫ్ లిక్కర్. 200 రూపాయలు, 200 రూపాయలు ఆవరేజ్ ఉండేదానిపైన 50 కేసుకి బీర్ సోల్డ్. అదే మరి దీనిపైన మొత్తం ఎస్టిమేటెడ్ ఎక్స్టార్షన్ ఇల్లీగల్ కలెక్షన్ 19/24కి 2,561 వస్తుంది. ఓన్లీ ఐఎంఎఫ్ఎల్. బీర్లో 252. రెండు క్యాలిక్యులేషన్ చేశా. ఒకటి, ఇల్లీగల్ కలెక్షన్ 200 రూపాయలు ఆవరేజ్ ఫర్ కేస్ ఆఫ్ లిక్కర్, 50 రూపాయలు కేస్ ఆఫ్ బీర్. ఈ రెండు లెక్కల్లో 2,561 కోట్ల రూపాయలు ఐఎంఎఫ్ఎల్, 252 కోట్ల బీర్.